నమస్తే, నేను మధు. ఆహాలో ఎప్పటి నుంచో మేనేజర్ గా పనిచేసినటువంటి శరత్ చంద్ర ఉన్నట్టుండి ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు. ఈటీవీ విన్ లోని ఒక వెబ్ సిరీస్ తో ఆయన నిర్మాతగా మారినట్టు తెలుస్తోంది. మరి ఆయన యొక్క వెబ్ సిరీని మరి ఆహాలో స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకోలేదా? మరి దీని వెనక ఎవరున్నారు? అల్లు అర్జున్ హస్తమే ఉండి ఉండొచ్చు అని చెప్పేసి చాలా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, శరత్ చంద్ర ఆహాలో ఎప్పటి నుంచో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి నిర్మాతగా మారిపోయారు. సో ఇప్పుడు వస్తున్న టాపిక్ ఏంటి అంటే, ఈటీవీ నుంచి నిర్మాతగా మారిన ఆయన మళ్ళీ ఆహాలో స్ట్రీమింగ్ చేయబోరు అని తెలుస్తోంది. ఎందుకని సార్? దీని వెనక ఏమైనా జరిగిందంటారా? తెలుగు చిత్రసీమలో ఏదైనా సరే కంటెంట్ వాల్యూ ఉంటుంది, సక్సెస్ వాల్యూస్ ఉంటాయి. ఇన్నాళ్ళు మీరు అన్నట్టు అల్లు అర్జున్ మేనేజర్గా పనిచేసిన శరత్ చంద్ర నాయుడు, అలాగే గీతార్ట్స్లో పనిచేస్తూ, అలాగే వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్కు కంటెంట్ హెడ్గాను కంటెంట్ చూసుకునేవాడు. అయితే ఆయన ఆల్రెడీ చావు కబురు చల్లగా అని ఇంకొకటి చూడరో భాగ్యం అంటూ ఈ వెబ్ సిరీస్కు ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. సరే, అక్కడ తనకు అవకాశాలు ఆహా ఈ మధ్యకాలంలో కొంచెం కాస్ట్ డిడక్షన్ కూడా చేసినట్టు, కొన్ని ఆహా కూడా కొన్ని సిరీస్ తగ్గించినట్టుగా మనకు సమాచారం. సరే, ఏదైనా సరే ఇక్కడ తను పనిచేసినటువంటి ఆహా కాకుండా ఈటీవీ విన్ అనే ప్లాట్ఫామ్ని ఎన్నుకోవడం. ఈటీవీ విన్కు ఎందుకంటే అవసరమైతే వాళ్ళకు ప్రొడక్షన్ కాస్ట్ కూడా మనకు కలిసి వస్తుంది. ఈటీవీకి ఉన్నటువంటి రిసోర్స్ అలాంటిది కాబట్టి, సరే ఎందువలనో అభిరుచి తగ్గట్టు అయితే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన ఆహాను వదులుకొని ఈటీవీ విన్ ద్వారా ప్రయత్నం చేశారు. ఆయన నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటిదే విరాజ్ ఆకాష్ హీరోగా గుర్తుకొస్తున్నాయి అనొక వెబ్ సిరీస్. ఇది మొత్తం మీద మన దీని గురించి మాట్లాడుకుంటే, దీనికి అంటే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ గురించి నిన్న ఒక పోస్టర్ మన టీజర్ కూడా రిలీజ్ చేశారు. చాలా చక్కగా ఉంది. వినోద్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ చిత్రం. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్స్ అని ఒక చిత్రం కూడా వచ్చింది. అది కూడా ఈటీవీ వారి చిత్రం. సూపర్ డూపర్ హిట్ అయింది. వాళ్ళు యాక్చువల్గా వెబ్ ఓటీటీ ప్లాట్ఫామ్కు ఒక వెబ్ ఫిల్మ్లా తీశారు. అంటే తక్కువ ఖర్చు, తక్కువ బడ్జెట్, ఆర్టిస్టులు కూడా ఒక మాదిరిగా పెట్టుకోవడాలు, ఖర్చు కూడా అట్లా పెట్టుకోవడం. ఓటీటీకి ఎంత వర్కౌట్ అవుతుందో, ముఖ్యంగా ఈటీవీ కూడా ఎప్పుడు చూసినా కూడా మనందరికి తెలిసిందే కాబట్టి ఈనాడు ఆర్గనైజేషన్లో చాలా ఖర్చు తక్కువగా కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఆ తరహా చిత్రం లిటిల్ హార్ట్స్ ఓటీటీకి అని ప్రారంభమైన చిత్రం చివరకు స్క్రీనింగ్ సిల్వర్ స్క్రీన్కి రిలీజ్ చేశారు. నిన్నటి శివాజీ నటించిన సుప్పిని శుద్ధపూస చిత్రం కూడా అది ఈటీవీ విన్ దానికోసం తయారు చేసిన చిత్రాన్ని స్క్రీనింగ్గా రిలీజ్ చేశారు. సో మరి ప్రస్తుతానికైతే గుర్తుకొస్తున్నాయి ఆ మాట అయితే ప్రస్తావిస్తున్నారు, కానీ స్ట్రీమింగ్ మొత్తం మీద టీజర్ ప్రమోషన్ కోసం రిలీజ్ చేశారు. చాలా చక్కగా ఉంది. దాంట్లో అంశాన్ని బట్టి చూస్తే గుర్తుకొస్తున్నాయి అంటేనే అర్థమైపోతున్నాయి. గుర్తుకొస్తున్నాయని చెప్పి మెమోరీస్, రవితేజ మై ఆటోగ్రఫీ ఎలానో తన ఒక బాక్స్ ఓపెన్ చేయడం, ఇది దాచిన వస్తువులు కాదు గుర్తుంచుకోవాల్సిన వస్తువులు అనుకుంటూ తీసి చూడగానే ప్రతి చిన్నవారికి అంటే ముఖ్యంగా ఆ కంటెంట్ చూస్తే మాత్రం 80s కిడ్, 80s 70s 90s కిడ్స్కు ఆ రోజుల్లో అంటే ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా, శాటిలైట్, ఈ కేబుల్ వ్యవస్థ లేవు కాదు. అంటే అప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ ఏంటి అంటే ప్లేగ్రౌండ్లో ఆటలు ఆడుకోవడం, క్రికెట్ ఆడుకోవడం, స్నేహితులతోటి కర్రా బిల్ల ఆడుకోవడం, కోతి కొమ్మచ్చులు ఆడుకోవడం, ఆ చెరువు గట్టుకో లేదా బాయిల వద్దకు పోయి ఈతలతోటి చేసుకోవడం, అలాగే ఆ గ్రామంలోనే అక్కడ క్లాస్మేట్గాను లేదా పక్కింటామని ప్రేమించుకోవడాలు, ప్రేమ కోసం పరితపించే విధానాలు, ఇవన్నీ కలగోపించేటువంటి ఆ జ్ఞాపకాలని ఒక్కొక్కటి చెప్పుకుంటూ మరి వెళ్ళే క్రమంలో గుర్తుకొస్తున్నాయంటూ అని చెప్పేసి చెప్తున్నట్టు టీజర్ అయితే చూడడానికి చాలా ఆసక్తిగాను ఇంట్రెస్ట్గా ఉంది. ఒక్కసారిగా ఎవరైతే చూసినా సరే, అంటే ఎవరైతే నౌ ఆఫ్టర్ 40 years 50 years ఉన్న వాళ్ళంతా కూడా ఆనాటి వాళ్ళ 80s 70s 90s రోజుల్లో వాళ్ళు పడినటువంటి ఆ గుర్తులన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తుకొచ్చేలా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. సో ఇట్లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఫీల్ గుడ్ ఫిలిమ్స్ చూసేంతసేపు అలా కట్టేస్తుంటుంది. సినిమా చూసామా అంటే చూసాం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత మనసంతా కూడా తన జ్ఞాపకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇట్లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి. సో ఫీల్ గుడ్ ఫిలిమ్స్కి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది. ఇట్లాంటి చిత్రాలకు అవార్డ్స్ కూడా వస్తుంటాయి.
మొత్తం మీద అయితే ఉంది. అయితే ఈ విషయం మంచి కంటెంట్ అయితే సినిమా బాగుంది. ప్లాట్ఫామ్ అయితే మనకి ఈ టీవీ అయినా ఆహా అయినా ఏవైనా మనకి అభ్యంతరాలు లేవు, వాళ్ళకి ఏముండవు. ఒక ప్రొడ్యూసర్గా తను ఒక ప్లాట్ఫామ్ అయితే అవకాశం ఇచ్చింది, అక్కడ చేస్తున్నాడు. వాళ్ళ మధ్య స్నేహం ఉంది లేదనేది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా శరత్ చంద్ర అండ్ అల్లు అర్జున్ చూసుకుంటారు. అది మనకు సంబంధించిన విషయం అని నా ఉద్దేశం. ఏదైనా వార్తలు ఉంటే మాత్రం సోషల్ మీడియాలో ఒక గాసిప్స్ కానీ మనం చూడాలి. సార్, శరత్ చంద్ర అల్లు అర్జున్ గారు కూడా మంచి ఫ్రెండ్స్ అని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది కదా సార్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మరి ఆహాలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా? ఆహాలో కూడా చేయొచ్చు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ షోలు ఎక్కువ చేస్తున్నారు కదా, గేమ్ షోస్, ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోస్ ఎక్కువ రియాలిటీ చేస్తున్నారు. షోలు అన్స్టాపబుల్ చేస్తున్నారు. అవును. ఈటీవీ మాత్రం స్టోరీ వినడం, దానికి సంబంధించినటువంటి అవసరం ఉంటే వాళ్ళే ప్రొడక్షన్ చేయడం, ఇట్లా ఈటీవీ మొదటి నుంచి చేస్తుంది. విన్నారు కదా, ఎప్పుడైతే ఉషా కిరణ్ మూవీస్ ఉందో ఈ రోజు కూడా కథలు వింటూనే ఉంటారు. వాళ్ళకి నచ్చితే మాత్రం వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో ఇక్కడ ఈటీవీ వెళితే ఏం ప్లేస్ అవుతుందంటే మనకు అక్కడ ఆ లొకేషన్స్ అంతా రెడీమేడ్గా ఉంటుంది, పెద్ద ఖర్చు ఏమి ఉండదు. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఒకవేళ ఛార్జ్ చేసిన తక్కువ ఛార్జ్ చేస్తారు. అక్కడ మనకు అందరూ తెలుసు, జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్తే సినిమాని పెన్డ్రైవ్లో తీసుకుని బయటికి రావచ్చు. అన్ని A to 0 నుంచి ఎండింగ్ వరకు జెడ్ వరకు అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. సో ఒక మంచి క్రియేషన్, అక్కడ పబ్లిసిటీ కూడా బాగా వాళ్ళు ఇస్తారు. ఎందుకు వాళ్ళ మీడియా కాబట్టి, వాళ్ళ ఛానల్స్ వాళ్ళే కాబట్టి. సో ఈటీవీకి వెళ్తే కొన్ని ప్లస్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఇట్లా సినిమా తరహా షార్ట్స్ చేయడము లేదా సిరీస్ చేయడం వల్ల ఉన్నారు కాబట్టి, సో అక్కడ ఒక ట్రయల్ చేశారేమో, అక్కడ వచ్చి ఉండొచ్చు. సో ఆ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్. పైగా వాళ్ళు అంటే మన నేషనల్ వైజ్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. పెద్ద ప్రాజెక్టు చేస్తుండొచ్చు మన ఉద్దేశం. సో ఏదేమైనా సరే, ఆహాలో మేనేజర్ గా చేసినటువంటి శరత్ చంద్ర ఇప్పుడు నిర్మాతగా మారడం సంతోషకరమైన విషయమని చెప్పొచ్చు. మరి చూద్దాం ఆయన నిర్మాతగా వ్యవహరించిన మూవీ ఎలా ఉండబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్.